పరిధిలోని రైతు సోదరులందరికీ నమస్కారము. మనము 2024-25 సంవత్సరానికి సంబంధించి యాసంగి పంట కాలానికి రైతు భరోసా పథకాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 26వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇదివరకే పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఎవరైతే రైతు బంధు పథకంలో అర్హులైన వారు ఉన్నారో వారందరికీ కూడా యథావిధిగా రైతు భరోసా పథకం కూడా అమలు చేయబడుతుంది. అది కాకుండా ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతులు ఉంటారో అట్టి రైతులకు సంబంధించిన వారి యొక్క బ్యాంకు ఖాతా వివరాలు మా వ్యవసాయ శాఖ మందమరి దగ్గర లేవు. కాబట్టి మీరందరూ కూడా వారికి సంబంధించిన వారి యొక్క లిస్టు, అంటే ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినారో వారి యొక్క వివరాలన్నీ కూడా సంబంధిత గ్రామ వాట్సాప్ గ్రూపులలో మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా అట్టి లిస్టులో పేరు ఉన్న రైతులందరూ కూడా మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతి, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, అదేవిధంగా బ్యాంకు ఖాతా పుస్తకము జిరాక్స్ ప్రతులతో పాటు మీరు ఆ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబరు తదితర వివరాలతోటి కనుక మా సండ్రోన్పల్లె వద్ద ఉన్న రైతు వేదిక వద్దకు రేపు ఉదయం 10 గంటలకు ఇచ్చేసినట్లయితే మేము వాటి వివరాలన్నీ కూడా మేము రైతు భరోసా వెబ్సైట్లో పొందుపరిచి ఈ సంవత్సరం రైతు భరోసా పథకానికి మీ అందరినీ కూడా అర్హులను చేయడం జరుగుతుంది. కాబట్టి మందమర్రి మండల పరిధిలో ఉండి ఇప్పటి వరకు రైతు భరోసాలో అర్హులు కాలేకపోయినా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు మరియు గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఎవరైతే వ్యవసాయ శాఖకు వారి ఖాతా వివరాలను, బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వని రైతులు ఉన్నట్లయితే వారందరూ కూడా మీరు రేపు ఉదయం 10 గంటలకు సండ్రోన్పల్లి రైతు వేదిక వద్దకు వచ్చి మీ వివరాలు కనుక ఇచ్చినట్లయితే మేము రైతు భరోసాకు మిమ్మల్ని అర్హులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా సహకరించగలరని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ వ్యవసాయ శాఖ మందమరి.